హలో. చెప్తున్నా. అవసరమా మనకి ఎక్స్పెన్సివ్ బైక్స్, స్పోర్ట్స్ బైక్స్ అవసరమా? వద్దు, అవసరం లేదు. ఏమైంది అనేష్ మామది? ఏం లేదు, తమ్ముడు ఇప్పుడే స్పోర్ట్స్ బైక్స్ అవి కావాలంటుండు. వాళ్ళ ఫ్రెండ్స్ వేసుకొని తిరుగుడు వల్ల ఆడు కావాలంటుండు. నీకు ఇలాంటి సిచ్యువేషన్ లో భగవద్గీతలో కొన్ని శ్లోకాలతో సెట్ చేసి చెప్తాను. ఓకే. అనంత విజయం రాజా కుంతి పుత్ర యుధిష్ఠిర నకుల సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాసాః శిఖండి చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ ద్వద్మః పృథక్ పృథక్. అంటే యుద్ధరంగంలో శ్రీకృష్ణార్జున శంఖపూర్ణ తర్వాత ధర్మరాజు అనంత విజయం శంఖంలో నకుల సహదేవులు మణిపుష్పక సుఘోషాలు శంఖంలో పూరిస్తారు. ఇంకా మహాయోధులైన కాశీరాజు, కుంతి పుత్రులు, సుభద్ర పుత్రులు, ద్రౌపది పుత్రులు, దృష్టద్యుమ్నుడు, సాతకి వీళ్ళందరూ వారి శంఖం చాలా భయంకరంగా పూరిస్తూ ఉంటారు. ధృతరాష్ట్రుడు చేసిన తప్పు ఏమిటంటే దుర్యోధనుడు చేసిన ఆగడాలను ఖండించకపోవడం. ఇక్కడ భీష్ముడిని మొదలుకొని అభిమన్యుడు లాంటి మహా యోధులు కూడా వధించేలా కనిపిస్తూ ఉంటుంది. ఈనాటి సమాజంలో ఇది మన సిచ్యువేషన్ చూస్తామండి. చిన్న పిల్లలు, టీనేజ్ పిల్లలు స్పోర్ట్స్ బైక్ కావాలని, లగ్జరీ కార్ కావాలని మారం చేస్తూ ఉంటారు. ఇంకా చాలా అల్లర్లు చేస్తూ ఉంటారు. వాటిని మనం స్టార్టింగ్ స్టేజ్లోనే ఖండించాలి. ఎందుకంటే గొప్ప గొప్ప ఇంజనీర్స్, డాక్టర్స్ చేయకపోయినా కూడా మినిమం వాళ్ళకి వాల్యూస్తో కూడిన విద్యను మనం అందించాలి. సో ఇక్కడ ధృతరాష్ట్రుడు అయితే ఏ విధంగా చేశాడో అలాంటి మన పిల్లలు కూడా చేయకుండా చూసుకోవడం మన బాధ్యత. Please like me, follow me, share me, my YouTube channel and Insta page, Geeta Sagram.